విశాఖలో దళిత సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్సీ, ఎస్టీ సప్లా నిధులను నవరత్నాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నవరత్నాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ దళిత సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణమే సప్లా నిధులను దళిత సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. దళిత ఆదివాసీ సంఘాల జేఏసీ కన్వీనర్ని. మరి ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల ఓట్లతో గద్దెనెక్కి ఏదైతే ఆ ఎస్సీ ఎస్టీ వర్గాలకి మరి మొండి చేయి చూపినటువంటి పరిస్థితి ఉంది. ఎంచేతంటే ఎస్సీలకు సంబంధించినటువంటి 29 స్కీములని రద్దుపరచడం జరిగింది. ఎస్సీలు అనగానే సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డారు కాబట్టి వాళ్ళకి రాజ్యాంగం అనేది వాళ్ళు అభివృద్ధి చెందడం నిమిత్తంగా కొన్ని రాయితీలు అనేది ఇవ్వగలిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఒకటే. మరి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా నడుస్తుంది, వారు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఈ సామాజిక వర్గాల ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందాలని దృక్పథంతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టడం జరిగింది. ఆ సబ్ ప్లాన్ క్రమాన్ని అనుసరించి మరి వారి పరిపాలన సాగడానికి బదులు సబ్ ప్లాన్ నిధులన్నీ కూడా జనరలైజ్ చేసి నవరత్నాల్లో పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ కారణం వల్ల ఈ సామాజిక వర్గాల్లో ఉన్న యువతకి నిరుద్యోగ సమస్య ఏర్పడింది కాకుండా ఆర్థికంగా వారి పురోభివృద్ధికి ఆటంకం జరుగుతుంది. మిత్రులారా, ఈవేళ దళిత హక్కుల పోరాట సమితి, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, అలాగే దళిత సంఘాల జేఏసీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్ననే హైకోర్టు మరి దళితుల యొక్క నిధులు, దళితుల అభివృద్ధి కోసం కేటాయించవలసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో నిధుల్ని నవరత్నాల్లో కేటాయించడం అనేది చాలా తప్పని, గత 3.5 సంవత్సరాల్లో సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు చొప్పున 21,000 కోట్ల రూపాయలు దళితుల అభివృద్ధి కోసం కేటాయించవలసింది ₹1 కూడా విడుదల చేయలేదని, అలాగే అలాంటప్పుడు ఎస్సీ కార్పొరేషన్లు ఎందుకు విడదీశారు, ఎందుకు ఉంచారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో మరి గతంలో అనేకసార్లు ప్రతి సంవత్సరం కూడా మేము జగన్ గారి ప్రభుత్వాన్ని మేము కోరుతుంది ఏంటంటే, అయ్యా మాకు దళితుల అభివృద్ధి అనే అంశాన్ని తీసుకెళ్లి నవరత్నాల్లో చేర్చండి అని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా ఎన్నిసార్లు కోరినా సరే వారు చేయలేదు.